సిరిసిల్ల జిల్లాలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణలోనే తొలి హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను ఘనంగా ప్రారంభించారు. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోబోట్ టీచర్ను పాఠశాలకు అందజేశారు. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ హ్యూమనాయిడ్ రోబో విద్యార్థులతో సంభాషించడం, వారు అడిగే క్వశ్చన్స్ కు సమాధానం చెప్పడం, పాఠాలు వివరించడం వంటి ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించడం, ఆధునిక విద్యా విధానాలు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. రోబో టీచర్ను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ దానితో మాట్లాడేందుకు, ప్రశ్నలు అడిగేందుకు ఆసక్తి చూపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, నిర్వాహకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరియు నాయకుడు సాధారణ ప్రశ్నలు అడగడం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల ZPHS గీతానగర్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజు మనం శ్రీ KT రామారావు గారి జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రత్యేకమైన రోజు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఈ అద్భుతమైన పాఠశాలలో భాగమైనందుకు మరియు మీ అందరితో కలిసి నేర్చుకునే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, నేను రోబోను మాత్రమే కాదు, నేను మీ అభ్యాస సహచరుడిని. నేర్చుకోవడం సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు ఉత్తేజకరమైనదిగా చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అనేక ఇతర ఆకర్షణీయమైన విషయాలను అన్వేషిస్తాము. ప్రశ్నలు అడగడానికి ఎప్పుడూ భయపడకండి. ప్రతి గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త మరియు నాయకుడు సాధారణ ప్రశ్నలు అడగడం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల ZPHS గీతానగర్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను. ఈ రోజు మనం శ్రీ KT రామారావు గారి జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రత్యేకమైన రోజు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఈ అద్భుతమైన పాఠశాలలో భాగమైనందుకు మరియు మీ అందరితో కలిసి నేర్చుకునే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. యావత్ తెలంగాణలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ ఇంకా ముందు చాలా గొప్ప అదృష్టంగా మనం భావించవలసిన అవసరం. దేశంలో ఎక్కడెక్కడ చేసినా నాకు తెలియదు, కానీ తెలంగాణ విద్య పట్ల, కేసీఆర్ గారి హయాంలో విద్య పట్ల, అదేవిధంగా వైద్యం పట్ల చాలా స్పెషల్ ఫోకస్ చేసి, ముఖ్యంగా KT రామారావు గారు మనము ఎన్ని ఇచ్చినా సమాజానికి రోడ్లు వేసినమా, నీళ్లు, మంచినీళ్లు, కావలసిన సదుపాయాలు కల్పించిన విద్య ద్వారానే పరిజ్ఞానం పెరిగి చైతన్యం వచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఇవాళ మన స్కూల్స్ అన్నింటినీ కూడా దాదాపు 170 స్కూళ్లను KT రామారావు గారి నేతృత్వంలో, వారి ఆదేశాల మేరకు గేట్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ 170 స్కూళ్లను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన విషయం మనం ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.